సరే విద్యార్థి మిత్రులారా, ఇవాళ మా ప్రెస్ మీట్ నిర్వహించడం కారణం అంటే ఏదైతే గత కొద్ది రోజుల నుంచి హాస్టల్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన కవర్ నెట్వర్క్ పైన ఈరోజు ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం మరింత పొడిగించుకోవడానికి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇవాళ మన అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా హాస్టల్ సైన్స్ కాలేజీకి దాదాపు 1962లో కాలేజీ మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపు 60 ఏళ్ళు కావస్తున్నది. మంచి చరిత్ర ఉన్న కాలేజీని ఇవాళ ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రైవేట్ ఫాలో చేయడానికి ఇవాళ కుట్రబోతున్న పరిస్థితి కనపడుతుందని మేమేం అడుగుతుంటే, ఇవాళ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించండి అని మేము మేనేజ్మెంట్ కోరుతుంటే గత 2-3 సంవత్సరాల కింద కూడా ప్రభుత్వం జీవోకి కొత్త దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకొస్తే ప్రైవేట్ పరం చేయకుండా విద్యార్థులకు నాణ్యత విద్య అందాలంటే ఇది ఏ విద్యార్థులు కొనసాగాలని చెప్పేసి మనం ఆ రోజు కూడా గతం జరగడం జరిగింది. దాదాపు 22 రోజులు కార్యక్రమాలు చేస్తే ఆ యొక్క కాలేజీని మనం నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పటి కూడా ఏమంటున్నామంటే, ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో అక్రమంగా నెట్వర్క్ టవర్ని మీరు కడుతున్నారో ఆ నెట్వర్క్ టవర్ని తొలగించాలని చెప్పేసి దాదాపు 3-4 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడున్న కాలేజ్ మేనేజ్మెంట్ వారు పెద్ద ప్రమాణాలు కానీ దాన్ని తొలగించమని సవాలు చెప్పడం లేదు. మేమేం అడుగుతున్నామంటే, అయ్యా ఈ రోజుకి ఆర్ట్స్ గొప్ప చరిత్ర ఉంది, మీరు తక్షణమే మేము ఎలాంటి చర్చలు రాము, తక్షణమే మీరు ఏదైతే ఇండియాకి సంబంధించిన టవర్ నెట్వర్క్ ఉందో దాన్ని తొలగించుకోకపోతే 15 రోజుల్లో పెద్ద ఎత్తున బంధుకు ఉద్యమాలు కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. నా పేరు పీడిఎస్.